శిష్ట గోపి రౌడీయిజం కబ్జాలు చేస్తున్నాడని కామెంట్ చేసిన గౌతు శిరీషపై ఘాటుగా స్పందించారు పలాస మున్సిపాలిటీ వైసీపీ అధికార ప్రతినిధి శిష్ట గోపి. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ సూదికొండ కాలనీలో ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష స్థానిక కౌన్సిలర్ ప్రతినిధిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు స్పందించిన శిష్టు వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో గౌతు శిరీష వ్యాఖ్యలను సవాల్ విసిరారు. నీలా ఒసై అనే కుసంస్కారం లేదని ఎద్దేవా చేశారు. నేను ఎవరు సొమ్ము తిన్నానని నిరూపిస్తే టీడీపీ జెండా మోస్తానని, కాదని రుజువైతే మా నాయకులు అప్పలరాజు జగన్మోహన్ రెడ్డికి నువ్వు సెల్యూట్ చేస్తావా అని సవాల్ విసిరారు. విచ్చేసినటువంటి పలాస కాశీబుగ్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు మన పలాస నియోజకవర్గానికి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఈ ప్రాంతవాసి కాదు, ఇక్కడ విషయాలు ఆవిడకి తెలీదు. ఎవరో చెంచాలు చెప్తే మైక్ ముందు వాగడమే ఆవిడకి తెలుసు. ఆవిడెవరో మీకు పేరు తెలిసి ఉంటుంది. ఆవిడే గౌతు శిరీష. ఈరోజు మా గ్రామం వచ్చారు, నా కోసం తప్పుడుగా మాట్లాడారు. నేను ఆవిడకి ఒకటే చెప్తున్నాను, నువ్వు నా కోసం శిష్ట గోపి రౌడీజం చేస్తాడు, శిష్ట గోపి కబ్జాలు చేస్తాడు, శిష్ట గోపియా ముష్టి గోపియా, శిష్ట గోపి కాలు ఎరగొడతానన్నావు. నువ్వు నిజంగా గౌతు లచ్చన్న స్వాతంత్ర సమరయోధులని చెప్తావు కదా, అదే స్ఫూర్తి లేదా నీలో అదే తెగు ఉంటే మరి అక్కడ వాగుడుని కంటిన్యూ చేస్తూ ముందుకు రావాల్సింది. మరి దాక్కొని ఎందుకు వెళ్ళిపోయావమ్మా? నువ్వంతా ధైర్యవంతురాలు అయితే మరి మేము ఇక్కడ ఉన్నామని తెలిసి బండిలో దాక్కొని ఏమి వెళ్ళిపోయావు? రావాల్సింది ముందుకి. శిష్ట గోపి అంటే ఏంటో చూసిందో. మరి పోలీస్ ప్రొడక్షన్ ఎందుకు పెట్టుకున్నావు? ఈ ఊరు వచ్చే ముందు సిఐస్ నాకెందుకు ఫోన్ చేయించావు? మరి ఎందుకు పోలీస్ ప్రొడక్షన్ పెట్టుకుని వచ్చావు ఈ ఊరు? నిజంగా మేమే గొడవలు చేయాలి, రౌడీజం చేయాలంటే నువ్వు ఈ ఊరిలో కూడా అడుగు పెట్టలేవు. మేము ఏ రోజు కూడా రౌడీజం చేయలేదు. నువ్వు ఇంటింటికి వెళ్ళి సూదికొండలో ప్రతి ఇంటికి వెళ్ళి అడుగు, శిష్ట గోపి అంటే ఏంటో చెప్తారు. ఇది నేను అంటున్న మాట కాదు, 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకో. ప్రతి ఇంటికి వెళ్ళు. శిష్ట గోపి ఎవరి దగ్గర డబ్బులు తిన్నాడా? శిష్ట గోపి ఎవరినైనా బెదిరించాడా? శిష్ట గోపి ఎవరి దగ్గరైనా కబ్జా చేశాడా? నువ్వు నిరూపించు. నువ్వు అన్న మాటలు నిరూపిస్తే నేను టీడీపీ జెండా పట్టుకొని తిరుగుతాను. లేదు అంటే నువ్వు మా సార్ అప్పలరాజు గారికి, మా జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్ చేసి పోటీ నుండి తప్పుకుంటావా? లేనిపోని అసందర్భ ప్రలాపనలు పేలుతున్నావు. నువ్వు వచ్చిన పనేటి నలుగురిని మెప్పించుకొని ఓట్లు అడుక్కోవాలి. నీకు అక్కడ మాట్లాడుతుంటే అక్కడ నీ గుమ్ముకున్న జనాలకే ఆ మాటలు నచ్చలేదు. ఎందుకంటే శిష్ట గోపి వ్యక్తిత్వం ఏంటి, శిష్ట గోపి ఏంటి అనేది అక్కడ ఉన్న జనాలకు కూడా తెలుసు. నువ్వు ఈరోజు 300-400 ఇస్తావంటే ఈరోజు మేడే కాబట్టి, ఫ్యాక్టరీలకు సెలవు కాబట్టి వచ్చారు నలుగురు, వాళ్ళకే నచ్చలేదు నువ్వన్నమాట. నీకు అక్కడే అర్థమైపోయింది. నువ్వు మాట్లాడిన ఆ మాట అన్న వెంటనే, నా ప్రస్తావన ఎత్తిన వెంటనే అక్కడ సగం మంది ఖాళీ అయిపోయారు. నువ్వే చూసావు ప్రత్యక్షంగా. ఇక్కడ లేడీస్ అందరు నీకు పట్టుకొని అడుగుతారని ప్రసార రథం దిగిపోయి వెళ్ళిపోయావు. మరి అదే ప్రసార రథం పైన ఉండవలసింది నువ్వు. నువ్వెంత మా కాలు ఎరగొట్టేస్తావో అప్పుడే మేము చూసి ఉండేవాళ్ళం. ఎప్పుడైనా ఒక మనిషి కోసం మాట్లాడేటప్పుడు నీ దగ్గర ఉన్న వ్యక్తులు చెప్పే మాటలు వినడం కాకుండా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకో. మేము అనలేమా? ఒరే శిష్ట గోపి అంటున్నావు, ఎక్కడున్నావు అంటున్నావు. మేము ఓసే గౌతు శిరీష అనలేమా? మా తల్లిదండ్రులు మాకు అలా పెంచలే, మాకు సంస్కారం నేర్పారు. నేను ఎవరికైనా పుట్టిన పిల్ల నుండైనా పండు ముసలి వరకైనా అమ్మ అంటాను. ఈ ఊర్లో వచ్చి కనుక్కో. ఎప్పుడు కూడా ఒక్క శ్రీమూర్తిని కూడా నేను పేరు పెట్టి కూడా పిల్లను, అమ్మనే అంటాను. అది నా వ్యక్తిత్వం. నా వ్యక్తిత్వం దగ్గర నీ వ్యక్తిత్వం నా కాలి గోటికి సరిపోదు అంటున్నాను గౌతు శిరీషకి. ఎందుకంటే నువ్వు ఈరోజు పేలిన అసందర్భ ప్రలాపనలు అటువంటివి. నీకు ఎవడు చెప్పాడు శిష్ట గోపి కబ్జాలు చేస్తాడని? ఊరు మొత్తం ఎవరిదైనా కబ్జా చేసాను కానీ ఒక్కరికి తెచ్చినా ముందు చూపించు. లేదా ఎవరి దగ్గరైనా మేము మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, మా సార్ అప్పలరాజు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, మా అప్పలరాజు గారు మంత్రి అయిన తర్వాత 16 కోట్ల రూపాయలు ఈ సూదికొండ ప్రాంతంలో మహిళల అకౌంట్లో డిపాజిట్ చేయించాం. ఎవరి దగ్గరైనా ఒక టీ అయినా తాగాం కావాలా? ఒకసారి నువ్వు నిరూపించు. వచ్చి సూదికొండ వచ్చి మహిళలకి వెళ్ళి అడుగు. వివిధ పథకాలు పడ్డాయి. అమ్మఒడి ద్వారా ఇచ్చాం డబ్బులు, చేయొద్దు ద్వారా ఇచ్చాం, తోడు ద్వారా ఇచ్చాం. అలాగే డ్వాక్రా రుణ మాఫీలు చేసాం. ఎన్నో వేల కొలది, కోట్ల కొలది రూపాయలు వివిధ మహిళల అకౌంట్లో పడ్డాయి. ఎక్కడైనా సింగిల్ రూపాయి లంచం తీసుకున్నట్టు నువ్వు నిరూపిస్తే నీ జెండా పట్టుకొని నేను తిరుగుతాను.
నువ్వు నిరూపించలేని ఎడ్లా నువ్వు మా జెండా పట్టుకొని తిరుగుతావా? ఇదే నా సవాల్. వచ్చిరా, ప్రతి ఇంటికి వెళ్దాం. ఏం తమాషా చేస్తున్నావేంటి? సిస్టు గోపి కోసం మాట్లాడడానికి నీకున్న అర్హత ఏంటి? ఈరోజు మేము ప్రజల ద్వారా ఎన్నుకున్నాం, చిన్న పదవైనా కౌన్సిలర్. నీకున్న అర్హత ఏంటి? నువ్వు ఇంతవరకు రాజ్యాంగబద్ధమైన ఒక పదవి కూడా గెల్లే ప్రజల నుండి. నోరు ఉంది కదా అని వాగడమే నీకు తెలుసు. రెచ్చగొట్టి తగులు సృష్టించి సానుభూతి పొంది ఓట్లు కొల్లగొట్టాలనేది నీ జుగుత్సాకరమైన ఐడియా. మాది అలాంటి బుద్ధి కాదు. మేము ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేస్తాం, తద్వారా ఓటు అడుగుతాం, ఆ ఓటును మేము చూపిస్తాం. మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఈ పట్టణంలోనే 66 బూత్ కౌంటింగ్ తీసుకో హైయెస్ట్ మెజార్టీ ఇచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నీకు అది నచ్చలేదు. అలాగే మేము కౌన్సిలర్గా 603 ఓట్లతో హైయెస్ట్ మెజార్టీతో ఈ పట్టణంలో గెలిచాం. అది నీకు నచ్చలేదు. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావు, ఇక్కడ వచ్చిన కౌన్సిలర్కి నువ్వు తిడుతున్నావు. అంటే నీవు ఇక్కడ కౌన్సిలరు సిస్టు గోపి అంటే నీకు ఎంత భయం పట్టుకుందో అర్థమవుతుంది మాకు. అంతే కదా? సిస్టు గోపి అని సంబోధించావంటే ఈ సిస్టు గోపికి నువ్వు ఎంత భయపడుతున్నావో అర్థమవుతుంది. ఎందుకంటే సిస్టు గోపిని బ్లేమ్ చేస్తే ఓట్లు తెచ్చుకోవచ్చు అనుకున్నావు. సిస్టు గోపిని బ్లేమ్ చేస్తే సూదికొండలు ఎవరు నీకు ఓట్లు వేయరు. మెప్పించుకొని ఓటు తీసుకెళ్ళాలా. మేము ఎవరి దగ్గర ఎప్పుడు డబ్బులు తినేసాం? ఒక్కరింట్లో నిరూపించు. నేను ఎక్కడికైనా ఎవరైనా అర్ధరాత్రి పిలిచిన వెళ్తాను, నా డబ్బులు ఖర్చు పెట్టుకెళ్తాను. నువ్వు తీసుకో చరిత్ర, ప్రతి ఇంటికి వెళ్ళి అడుగు. ఇదిగో ఇక్కడ ఈరోజు ఇంతమంది ఉన్నారు, ఇంకా చాలామంది వస్తారు కౌరు పెడితే. ఎవరి దగ్గర ఒక్కరి దగ్గర నువ్వు నిరూపించగల. అంతెందుకు నీ వెనక తిరుగుతున్నారే నీ కార్యకర్తల చేత నిరూపించు. మేము ఎప్పుడైనా ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాం కదా, వాళ్ళు కూడా నా దగ్గర లబ్ధి పొందినోలే. ఈరోజు నీ వెనక తిరుగుతున్నారు జెండా పట్టుకొని. అందులో ఎవరు నా దగ్గర లబ్ధి పొందలేదో నువ్వు వచ్చి క్రాస్ చెక్ చేసుకోగలిగారు. ఒకసారి వచ్చి ఎంతమందికి ఎన్ని కేసుల్లో రక్షించున్నాను, ఎంతమందికి ఎన్నిసార్లు వ్యక్తిగతంగా సహాయం చేస్తున్నాను. నేను స్థాయికి పేదవాడిని అవ్వచ్చు, కానీ నా దగ్గర ఉన్న ప్రతి రూపాయి ప్రజల కోసమే ఖర్చు పెడతాను. ఈరోజు కాదు, నేను విద్యా వాలంటరీగా ఇక్కడ పనిచేసి నుండి, ఈ ఊర్లో ట్యూషన్ చెప్పి నుండి నేను 10 రూపాయలకే ట్యూషన్ చెప్పేవాడిని పిల్లలకి, పేద పిల్లలని. విద్యా వాలంటరీగా పనిచేసేటప్పుడు ఆ రోజుల్లో వచ్చి 2000 రూపాయల జీతాన్ని కూడా షార్ట్లు కొని అదే స్కూల్లో పెట్టున్నాను నా సొంత డబ్బులతో. ఏ రోజు కూడా నేను ప్రజల మీద బతకలే, ప్రజల కోసమే బతుకున్నాం ఇక్కడ. నీ స్థాయి ఏంటి, నీ అర్హత ఏంటి? మాకొచ్చి నువ్వు విమర్శిస్తావా? నీకు డబ్బులు ఉండొచ్చు, నీ పెద్దంతారా మనస్తత్వం చూపించుకున్నావు. సిస్టు గోపియా ముష్టి గోపియా అంటున్నావు. మేము అనలేమా? మాకు నోరు లేదా? మా తల్లిదండ్రులు ఎప్పుడు మాకు అలా పెంచలే, సంస్కారం నేర్పించారు. పేదవాడిని వచ్చినా పక్కవాడి రూపాయికి ఎప్పుడూ నేను ఆశించలే. నా కష్టాన్ని నా తెలివితేటలు నమ్ముకొని వ్యాపారం చేసుకున్నాను, కష్టపడ్డాను, 4 రూపాయలు సంపాదించాను, 4 రూపాయలు ప్రజలకు పెట్టాను. ఎప్పుడు ప్రజల దగ్గర తినలే. నువ్వు ఎవరు ప్రతి ఇంటికి వెళ్ళి సూదికొండలో నిరూపించగలిగితే నిరూపించు. ఎక్కడికి వెళ్ళినా ఆ స్థానికంగా ఉన్న ఎవరిని ఒకరిని రెచ్చగొడతావు, రెచ్చగొట్టి తద్వారా గొడవలు సృష్టించాలని చూస్తావు. ఏం మాకు తెలీదా ఎలాగ రాజకీయాలు చేయాలో? ఎన్ని ఎలక్షన్స్ చూసాం మేము. నువ్వు ఒకసారి తీసుకో సూదికొండ ఏరియా ఓట్లు. సిస్టు గోపి ఎప్పుడు ఎటువైపు వర్క్ చేస్తే అటువైపు మెజార్టీ ఉంటుంది. నువ్వు చూసుకో. ఇండిపెండెంట్ కౌన్సిలర్ దువ్వాడ శ్రీధర్ని గెలిపించాను, చూసుకో. సూదికొండ మెజార్టీ చూసుకో. ఆ ఎలక్షన్ నుండి మా బూతులు తీసుకో ఒకసారి. జనరల్ ఎలక్షన్ కానీ కౌన్సిలర్ ఎలక్షన్ కానీ. ఎందుకు ఓట్లు వేస్తున్నారు మాకు ప్రజలు? మేము మంచి చేస్తున్నాం కాబట్టి వేస్తున్నారు. నేను రౌడీజం చేస్తాను అంటున్నావు. నా పేరు మీద ఎక్కడైనా ఒక ఎఫ్ఐఆర్ ఉందిగా, లే పోలీస్ స్టేషన్ ఎత్తే నువ్వు దమ్ముంటాయి. నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేటివ్ కదా, ఎక్కడైనా మా మీద పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు కదా, తీసుకురా. మేము ఎక్కడ రౌడీజం చేసాం, ఎవరిని బెదిరించాం? ఈరోజు నీ వెనక దొంగల్ని రౌడీల్ని తిప్పుకొని, నీ వెనక భూ కబ్జాదారులు తిప్పుకొని నువ్వెవరికి విమర్శిస్తావు? నీవు ఈరోజు నీ రథం పైన దువ్వాడ శ్రీకాంత్ అనే వ్యక్తిని పెట్టుకున్నావు. ఆ దువ్వాడ శ్రీకాంత్ అనే వ్యక్తి మా సూదికొండ అంతే అనకొండ. వాడిని పక్కన పెట్టుకొని నువ్వు సూదికొండ కోసం మాట్లాడుతున్నావు. మా గ్రామ దేవత మరిడం పొట్టు ఉండేది అక్కడ, దాన్ని తీసిన వాళ్ళు నీ పార్టీ వాళ్ళు. వాళ్ళని రథం పైన పెట్టుకొని మాకు విమర్శిస్తున్నావు. నువ్వెవరిని విమర్శిస్తావు? మా మరిడం పొట్టు తీసిన వాళ్ళ పేరు మీద కేసు కట్టించాను నేను. పోలీస్ స్టేషన్కి చూపిస్తాను ఎవరి పేరు మీద ఎఫ్ఐఆర్ ఉందో. ఏం తమాషా చేస్తున్నావేంటి? మీ వైపు నుండి మనుషులు తప్పులు చేసి నువ్వు మాకు విమర్శిస్తావా? నువ్వు నాకు కాలు ఎరగొట్టే అంత దమ్ము నీకుందా? రా చూసుకుందాం. మరి ఎందుకు? ఎవడెక్కడ భయపడేవాడు లేడు.
నేను ప్రతిపక్షంలో ఉండేటప్పుడే రాజకీయం చేసి నా మనుషులను కాపాడుకొని వచ్చినవాడు నేను. ఎవరు ఇక్కడ భయపడిపోరు నీ తాటాకు సప్పుళ్ళకి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సక్రంగా మాట్లాడి 4 ఓట్లు సంపాదించుకు ఇంతకు ముందు కూడా మీకు చెప్పాం, ఇదే విషయం చెప్పాం. పార్టీ ఆఫీస్లో కూడా ప్రెస్ మీట్ పెట్టాం. ఏ రోజు రారు. భూ కబ్జాలు చేసిన వాళ్ళు మీ పార్టీలు ఉన్నారు. నువ్వు వస్తావా? నిరూపిస్తాను. ఎవరు సూదుకొండలో భూ కబ్జాలు చేస్తున్నారో, ఎవరు పేదవాళ్ళ భూములు ఆక్రమించి అమ్ముకున్నారో రా చూపిస్తాను. అలాగే మా గ్రామం వచ్చిన ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారికి ఒక 4 టర్ములు ఈ జిల్లా ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ అబ్బాయికి కూడా వారసత్వంగా 2 సార్లు అధికారం ఇచ్చారు. మీరు ఈ జిల్లాకి ఏం చేశారయ్యా? సూటుగా అడుగుతున్నాను, ఏం చేశారు చెప్పండి. కింజరాఫ్ ఫ్యామిలీ జిల్లాకి ఏం చేశారు? సుదీర్ఘంగా ఓట్లు వేశారు కదా ఈ జిల్లా ప్రజలు. ఎక్కడ ఒక మేజర్ పోర్ట్ తెచ్చారా? ఎక్కడ ఒక మేజర్ కంపెనీ తెచ్చారా? ఈ టెక్కల్ డివిజన్లు ఎక్కడైనా పెట్టారా? టెక్కల ప్రజలు మీకు గెలిపిస్తున్నారు కదా. ఈ టెక్కల ప్రాంతం, పలాస ప్రాంతం, ఇచ్చాపురం ప్రాంతం నిరుద్యోగాన్ని కానీ రూపుమాపడానికి మీరు ఏం చేశారు? కింజరాఫ్ ఫ్యామిలీ ఏం చేసింది? నీకు అసలు ఓటు అడిగే అర్హత లేదు. కింజరాఫ్ రామ్మోహన్ నాయుడు, నువ్వేం ముఖం పెట్టుకుని ఓటు అడుగుతున్నావు? 10 సంవత్సరాలు ఎంపీ చేసావు. కనీసం మా సూదుకొండకు నువ్వేం చేసావు చెప్పు. మేము రోడ్లు వేయలేదని చెప్తున్నావు. ఈ పలాస ప్రాంతాన్ని, ఈ సూదుకొండ ప్రాంతాన్ని స్వాతంత్రానంతరం పరిపాలించిన కుటుంబం గౌతు కుటుంబం. మరి ఎందుకు మీరు రోడ్లు వేయలేదు? సుదీర్ఘంగా మీకు అధికారం ఇచ్చారు కదా ఈ ప్రజలు. 60 సంవత్సరాలు ఇచ్చారు అధికారం. ఈ 5 సంవత్సరాలు కాకుండా ముందు 5 సంవత్సరాలు మీరే కదా పరిపాలించారు. ఎందుకు రోడ్లు వేయలేదు? కరోనా 2 ఏళ్ళు తీసేస్తే 3 సంవత్సరాలు మేము పరిపాలించాం. 5 రోడ్లు వేసాను నేను కౌన్సిలర్గా. బోర్లు అయితే లెక్కలేనని వేసాం వాటర్ సమస్య తీర్చడానికి. నేను సొంత డబ్బులు 5-6 లక్షలు పెట్టి బోర్ పాయింట్లు ఏర్పాటు చేశాను. ప్రతి వీధికి వెళ్ళి చూపిస్తాను. నేను సొంత డబ్బులు పెట్టేశాను. ప్రజల డబ్బులు తినేవాడిని కాదు నేను. ఏ ఇంటికైనా వెళ్ళి అడుగు, గోప్ మాస్టర్ ప్రజల డబ్బులు తిన్నాడా, ప్రజల కింద పెట్టాడా? పద ఛాలెంజ్ చేస్తాం, తెలుసుకుందాం. తప్పుడు మాట్లాడికి ఇంకోసారి కాలు ఎరగొడతానంటే ఇక్కడ ఎవడు కూడా చేతులు ముడుచుకునేవాడు లేడు. ప్రతిదాడికి మేము సిద్ధమే, కానీ మా సంస్కారం అది కాదు. మేము ఎప్పుడు కూడా శాంతియుతంగా ఎన్నికలు చేస్తాం. సూదుకొండ చరిత్ర తీసుకో, ఎలక్షన్కి ఎప్పుడు కూడా గొడవ జరగదు. ఎందుకంటే ఒక వర్గానికి నేను నాయకత్వం వేస్తాను. ఎప్పుడు కూడా సంయమనం పాటించమంటాను. గొడవలొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు. మనం గొడవలు పడినట్టు కాదు, ఇది ఫ్యాక్షన్ విధంగా వెళ్తుంది అని ఎప్పుడు కూడా నేను గొడవల్ని తగ్గిస్తాను. ఎవరైనా కోప్పడితే అణుస్తాను. ఈరోజు కూడా అదే జరిగింది. నీ పైన దాడి చేస్తామని సిద్ధపడ్డా కూడా ఈరోజు నేను ఆపాను. ఏం తమాషాగా ఉందేటి? మాకేటి ఇది లేదా? మాకేం పవర్ లేదనుకుంటావా? మా వెనక జనాలు లేరా? ఇక్కడ నువ్వు గోప్ మాస్టర్ క్రిస్టేజ్ చేస్తానంటే ఎవరు కూడా నీకు హర్షించరు. నీ మాట్లాడినప్పుడు నీ దగ్గర ఉన్న జనాలే వెళ్ళిపోవడమే నీకు అదే సంకేతం. అయ్యా 300 ఇస్తారంటే వెళ్ళామని చాలామంది చెప్పారు. ఏదో పట్టుకుడి కోసం నేను ఎవరికి వద్దాను, నే సభకని వెళ్ళండి అంటాను. అలాంటిది నువ్వు ఏదో డబ్బులు ఇస్తే వచ్చారని వాళ్ళ దగ్గర మాట్లాడితే వాళ్ళు ఉంటారేంటి? వాళ్ళకే నచ్చకెళ్ళిపోయారు. ఇదేంటి గోప్ మాస్టర్ కోసం మాట్లాడుతుంది, గోప్ మాస్టర్ ఎవరికమ్మా అన్యాయం చేసినా వాళ్ళే మాట్లాడుకొని వచ్చారు అక్కడ నుండి. అది నీ పరిస్థితి. ఎందుకు ఒట్టిగా లేనిపోని మాట్లాడతావు? చక్కగా మాట్లాడు, 4 ఓట్లు సంపాదించుకో, 4 మంచి పనులు చెయ్యు, 4 నీ ఎంట నడుస్తారు, 4 ఓట్లు వేస్తారు, అప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయితే అవ్వు. అంతేగాని అలా అప్పలరాజు డాక్టర్ గారిని తిడతాను, అలా కౌన్సిలర్ని తిడతాను, ఇల్లు వైసీపీ నాయకుల్ని తిడతాను, నాకు నోరు ఉంది కదా వాగుతాను. మీ నాన్న రాజకీయాలు చేశారు, ఎప్పుడు అతను అలా చేయలే. గౌస్ శివాజీ గారు శాంతియుతంగానే అతను వెళ్ళారు. నువ్వే గొడవలు పెట్టాలని చూస్తున్నావు. ఇక రౌడీయిజం అంటున్నావు. మీ ఆయన కంటే ఎవరు రౌడీ? నువ్వు ఉండేటప్పుడు మీ ఆయన ఎప్పుడు కూడా టేబుల్ పైన గన్ పెట్టుకునే రాజకీయం చేశాడు. ప్రతి ఒక్కరిని బెదిరించడమే మీ ఆయన నైజం. ఎంతమంది వ్యాపారస్తులు బెదిరించలేదు ఈ ఊర్లో మీరు అధికారంలో ఉండేటప్పుడు? ఎంతమంది దగ్గర మీరు ట్యాక్స్ రూపంలో డబ్బులు తీసుకోలేదు? మీరు ఎవరిని విమర్శిస్తారు? నేను తెల్ల కాగితం లాంటి ప్రతి ఇంటికి వెళ్ళి అడుగు. ఎక్కడైనా నాకు మరకుంటే నువ్వు చూపించు. మరెందుకు? ప్రతి ఇంటికి వెళ్ళి అడుగు. నేను కాదు, నువ్వు నీ మనుషులు వెళ్ళి అడగండి. నా పైన ఎక్కడైనా మరకుంటే నువ్వు నిరూపించు. నేను ఎవరు డబ్బులైనా తిన్నానంటే నిరూపించు. లేనిపోయిన అసందర్భ ప్రాలాపనలు పేలొద్దు. ఇక్కడ ఎవరు కూడా భయపడే వాళ్ళు లేరు. ఎంతవరకైనా మేము నిలబడతాం. నువ్వు అసలు మా గ్రామంలో నువ్వేమీ చేయలేదు. అసలు నువ్వేం చేసావు పోనీ నిరూపించు. కబ్జాలు చేసిన వాళ్ళు నీ కార్యకర్తలు, దొమ్మిలు చేసిన వాళ్ళు మీ కార్యకర్తలు, దోపిడీలు చేసిన వాళ్ళు మీ కార్యకర్తలు, అమ్మరుగుళ్ళు కూల్చేసిన వాళ్ళు
మీ కార్యకర్తలు. అమ్మోరి గుడి దగ్గర జాగాలు కబ్జా చేసిన వాళ్ళు మీ కార్యకర్తలు. పేద ప్రజలు జాగాలు ఆక్రమించుకొని అమ్ముకున్న వాళ్ళు మీ కార్యకర్తలు. జన్మభూమి కమిటీలు అని దిక్కుమాలి కమిటీలు పెట్టారు. పథకం పెట్టంటే నాకేటని ఆడవాళ్ళని హింసించిన వాళ్ళు మీ కార్యకర్తలు. ఈరోజు తెలుగుదేశం కార్యకర్త అయినా వాళ్ళ ఇంట్లో పథకం ఇచ్చిన వాళ్ళు నేను. పదా నిరూపించు. ఏ తెలుగుదేశం వెనక్కి తిరిగిన వాడినైనా పథకం ఈరోజు ఆపామా? సంక్షేమ పథకం ఒక్కరిదంటే ఒక్కరిది ఆపాం కదా, నిరూపించు. అది మా వ్యక్తిత్వం. ప్రతి ఒక్కరు అర్హుడైన ప్రతి ఒక్కరు పథకం పొందాలనేది మా నైజం. నీలాంటి వాళ్ళం కాదు మేము. ఇదే మీకు చెప్పడం. ఇంకోసారి నా కోసం మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడండి.